ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో కొత్త స్మార్ట్ ఫోన్స్ అదిరిపోయే ఫీచర్స్తో రోజుకో మోడల్ ఫోన్లను కంపెనీలు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే తరచుగా కొత్త స్మార్ట్ ఫోన్ కొనడానికి బడ్జెట్ ఉండదు. స్మార్ట్ ఫోన్ల ధరలు పెరుగుతున్నందున ప్రజలు సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్లను కొనాలని ఆలోచిస్తున్నారు. ఇది చౌకైన ఎంపిక అయినప్పటికీ ఇందులో కూడా కొన్ని నష్టాలు లేకపోలేదు. అయితే సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుక్కునే ముందు కొన్ని ప్రతికూలతలు కూడా ఉండవచ్చు. మీరు సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవి. కొత్త స్మార్ట్ ఫోన్ ధరలో సగం డబ్బులకే వస్తుందని తొందరపడకండి. అందులో పూర్తి టెక్నికల్ ట్రిక్స్ తెలుసుకుంటే మంచిది. సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ ప్రతికూలతలు. సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్తో మీకు ఎటువంటి వారంటీ లేదా సర్వీస్ లభించదు. ఫోన్లో ఏదైనా సమస్య ఉంటే దాన్ని రిపేర్ చేయడానికి మీరే డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు కొత్త ఫోన్ కొన్నప్పుడు మీకు కంపెనీ వారంటీ, సర్వీస్ లభిస్తుంది. ఇది సెకండ్ హ్యాండ్ ఫోన్లలో అందుబాటులో లేదు. పాత స్మార్ట్ ఫోన్ల బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉండవచ్చు. దీనివలన బ్యాటరీ త్వరగా ఖాళీ అవుతుంది. పాత ఫోన్ ప్రాసెసర్, కెమెరా పనితీరు కొత్త స్మార్ట్ ఫోన్ కంటే తక్కువగా ఉండొచ్చు. పాత ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ కావు. దీని కారణంగా మీరు కొత్త ఫీచర్లు, భద్రతా ప్యాచ్ల ప్రయోజనాన్ని పొందలేరు. దీని కారణంగా ఫోన్ క్రమంగా నెమ్మదించవచ్చు. మీ డేటా కూడా సురక్షితం కాదు. సెకండ్ హ్యాండ్ ఫోన్లలో గీతలు, డెంట్లు, ఇతర సమస్యలు ఉండవచ్చు. ఈ విషయాలను ఒకేసారి కనుగొనలేం. దాన్ని ఉపయోగించిన తర్వాతే మీకు తెలుస్తుంది. ఇది కొనుగోలు తర్వాత మీకు సమస్యలను కలిగిస్తుంది. సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేటప్పుడు ఏ విషయాలు గుర్తుంచుకోవాలో చూద్దాం. ఫోన్ స్క్రీన్, బ్యాక్ ప్యానెల్, ఇతర భాగాలను బాగా చెక్ చేసుకోవాలి. ఫోన్కు ఏదైనా పెద్ద నష్టం జరిగితే దానిని కొనకుండా ఉండండి. బ్యాటరీ స్థితిని తనిఖీ చేయండి. బ్యాటరీ చాలా త్వరగా అయిపోతే మీరు బ్యాటరీని మార్చవలసి ఉంటుంది. అదనంగా ఫోన్లో తాజా సాఫ్ట్వేర్ ఉందా, అన్ని ఫీచర్లు పనిచేస్తున్నాయని తనిఖీ చేయండి. ఫోన్ IMEI నెంబర్ను తనిఖీ చేయండి. దాని చట్టపరమైన స్థితిని కూడా తనిఖీ చేయండి. విశ్వసనీయ వనరుల నుండి మాత్రమే సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్లను కొనండి.